వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పాంబండ రామలింగేశ్వర స్వామికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా చెట్ల మొలకలు నాటారు. ఆలయాన్ని అభివృద్ధికి 80 కోట్ల ఫండ్ రిలీజ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరుతూ వినతి పత్రం అందజేశారు. మంత్రి కొండా సురేఖకు ఆలయ 1000 సంవత్సరాల చరిత్ర తెలిపారు. అరుణాచలం తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుందన్నారు. కట్టుకున్నప్పుడు అది కంజెస్టెడ్ గా అవుతే దీని అందం పోతుంది. అది అలా కాకుండా ఉండాలి అని మనం అనుకోవాలి. ఎందుకంటే పైకి వచ్చినప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉండాలి. స్పేస్ ఉంటే ఇట్లా చల్లటి గాలి వస్తుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, సాయంత్రం పూట మనం కాసేపు కూర్చోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్స్ ఏవి పైన కట్టాలి, ఏవి కింద కట్టాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం కడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అన్నింటినీ ఇక్కడే కట్టేస్తే మొత్తం ఈ స్థలం అంతా ఆక్యుపై చేస్తే పైకి వచ్చిన తర్వాత అంతా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి ఈ గుడి యొక్క అందం పోతుంది, వచ్చిన భక్తులకు కూడా కొంత ఇరకాటకంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని నేను స్థపతి గారిని వాళ్ళందరినీ పంపించి స్థానిక అధికారులతో మళ్ళీ ఒకసారి సర్వే చేపించి మీరేవైతే అడిగారో అన్నిటినీ కూడా 100% దశల వారీగా, ఒక్కసారి కాకపోయినా దశల వారీగా పూర్తి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే మరి ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాదాపు 18 కోట్ల మొక్కలు ఈసారి నాటాలన్నది మా యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా లాస్ట్ టైం 95% మేము వన మహోత్సవంలో పూర్తి చేయగలిగినాం మా టార్గెట్ను. ఈసారి 100కు 100% కూడా పూర్తి చేయాలన్నదే మా యొక్క ఆలోచన. ఇక రామ్మోహన్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పారు. ఎందుకంటే ప్రజల్లో ఉండే నాయకుడిని ప్రజలు ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోరు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు. అటువంటి నాయకుడే మరి రామ్మోహన్ రెడ్డి అన్న. ఆయన మరి ముఖ్యంగా మీకు 12 గంటల రాత్రి కూడా ఫోన్ ఎత్తడం అంటే ఆ టైంలో మనకు హాస్పిటల్ అవసరం రావచ్చు, పోలీస్ కేసులు అవసరం రావచ్చు. అటువంటి సమయంలో తప్పనిసరిగా ఫోన్ ఎత్తిన వాడే అసలైన నాయకుడు. మరి ఆ టైంలో ఆయన ఎత్తుతున్నాడు అని అంటే మీకు ఒక మంచి నాయకుడు దొరికాడు. అటువంటి నాయకుడిని మీరు మళ్ళీ మళ్ళీ గెలిపించుకొని మరి అదే కాకుండా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన పట్టుకొని పేపర్లు పట్టుకొని ప్రతి మంత్రి దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఏ మంత్రి దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకుండా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి లక్ష్యంతో. ఇకపోతే నామినేటెడ్ పోస్టులు దాదాపు అన్ని వేసినట్టున్నాడు. మా దగ్గర ఇంతవరకు ఏమీ వేయలేదు. మా దగ్గర నా వల్లనే అంటే నా వల్లనే అనే అవే సరిపోతా ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చే వరకు అన్న మంచిగా వేసేసుకున్నాడు, అందరిని పైన కూర్చోబెట్టుకున్నాడు. ఇక కొన్ని టెంపుల్ కమిటీలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. తప్పకుండా టెంపుల్ కమిటీలు కూడా 100% మరి మీరు ఇచ్చిన పేర్లను త్వరలో